వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వంకాయ పకోడీ. ముందుగా వంకాయ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో పకోడీ వేసుకోవాలి. పకోడీ కాస్త విడివిడిగా వేసుకుంటే త్వరగా వేగుతుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. వంకాయ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. పకోడీ వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో తాలింపు వేసుకుందాం. ముందుగా పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకుందాం. మనకి పకోడీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అన్నది చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై అయినాయి కాబట్టి 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, కారం వాసన పోయే వరకు. ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. పకోడీని కొంచెం మెత్తగా పిండుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే మన వంకాయ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.